హై వ్యూవర్స్, టాలీ ఈఆర్పి నేను తర్వాత పాఠానికి మీకు స్వాగతం. వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా వీడియోస్ని డైరెక్ట్ మీ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా www.timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడవచ్చు. వ్యూవర్స్ చూడండి, నేను ఇవాళ ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం రాసి పెట్టాను మల్టిపుల్ లెజర్స్లో. లాస్ట్ లెసన్లో మనం సింగిల్ లెజర్స్ గురించి నేర్చుకుందాం. ఇవాళ మనం మల్టిపుల్ లెజర్ గురించి నేర్చుకుందాం. చూడండి, మల్టిపుల్ లెజర్లో ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రాబ్లం రాసి పెట్టాను కదా, చూడండి. దీన్ని మీరు నోట్ చేసుకోండి వీడియోని పాస్ చేసి. చూడండి, లక్ష్మణ్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్ 5 lakhs అని ఉంది. పర్చేస్ ఫర్నిచర్ 50,000 ఉంది. పర్చేస్ కంప్యూటర్ 30,000. పర్చేస్ రా మెటీరియల్ 1,50,000. సోల్డ్ రా మెటీరియల్ 2,50,000. పేడ్ రెంట్ 3,000. టెలిఫోన్ బిల్ 1,000. క్యారేజ్ ఆన్ సేల్స్ 2,000. క్యారేజ్ ఇన్వర్డ్స్ 1,000. తర్వాత వచ్చేసి బ్యాడ్ డెప్టర్స్ వచ్చేసి 1,000 అని ఉంది. ఓకే, చూడండి, మీకు ఈ లక్ష్మణ్ అనేది క్యాపిటల్ అకౌంట్ కిందకి వస్తుంది. తర్వాత ఫర్నిచర్ అనేది వచ్చేసి ఫిక్స్డ్ అసెట్ కిందకి వస్తుంది. కంప్యూటర్ అనేది, ఇవన్నీ మీకు తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే మీరు టాలీలో ప్రాబ్లం అనేది ఎంటర్ చేయగలుగుతారు. ఓకేనా, మీరు ఏ గ్రూప్ కిందకి, లెజర్ అనేది ఏ గ్రూప్ కిందకి వస్తుందని తెలిస్తేనే దాన్ని ఎంటర్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ మనకు క్యారేజ్ అండ్ సేల్స్ అని ఉంది. అంటే మనం సేల్ చేసేటప్పుడు అయ్యే ట్రాన్స్పోర్టింగ్ అన్నట్టు. అంటే ఇప్పుడు మీ షాప్లో ఎవడైనా ఏమైనా కొన్నారనుకోండి, వాని ఇంటి వరకు మీరు చేరవేయడానికి అయ్యే ఖర్చు అన్నట్టు. దాన్ని ఏమంటామంటే క్యారేజ్ అండ్ సేల్స్ అంటాం. క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటే మనం ఏమన్నా కొనేటప్పుడు మనం ట్రాన్స్పోర్ట్లో ఏమైనా తెచ్చుకుంటాం మన షాప్కో లేకపోతే ఇంటికో, అప్పుడు మనకు అయ్యే ఖర్చు అన్నట్టు. దాన్ని క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటాం. ఓకే, అవన్నీ ఏంటి, ఇక్కడ క్యారేజ్ ఇన్వర్డ్స్ వచ్చేసి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్యారేజ్ ఆన్ సేల్స్ వచ్చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేసి పెట్టాను. దీన్ని నోట్ చేసేసుకుంటే మీకు ఈజీగా దీనిలో చూడండి. నేను టాలీ ఓపెన్ చేశాను. టాలీ ఓపెన్ చేశాక ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కంపెనీ క్రియేట్ చేయడానికి Alt F3 ప్రెస్ చేస్తే చూడండి, అక్కడ సి అనే క్రియేట్ కంపెనీలో ఏ లెటర్ రెడ్ కలర్లో ఉంది, సి ఉంది కాబట్టి సి ప్రెస్ చేస్తున్నాను. ఇది వచ్చేసింది. వచ్చిన తర్వాత కంపెనీ నేమ్ ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళ నేమ్ రాసేసుకోండి. శ్రీనివాస్ అని టైప్ చేసేసాను. ఎంటర్. వాళ్ళ అడ్రస్ ఇస్తే ఇచ్చేయండి, లేకపోతే లేదు. నేను ఇక్కడ దీన్ని అంతా వదిలేస్తున్నాను. మీరు కావాలంటే ఇచ్చేసేసుకోండి. ఇక్కడ మాత్రం అకౌంట్స్ ఓన్లీ అని తీసుకోండి. ఎందుకో నేను ముందు రాబోయే లెసన్స్లో చెప్తాను. ఇక్కడ మీకు ఫైనాన్షియల్ ఇయర్ ఫామ్ అంటే మీరు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అనేది, అంటే ఇక్కడ మనం 2014 అని ఇచ్చేయండి. ఇక్కడ కూడా 2014 అని ఇచ్చేసేయండి. ఇవన్నీ ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోసి ఎంటర్ అని ఇచ్చేసి సేవ్ చేసేయండి దీన్ని. ఓకేనా, సేవ్ అయిన తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేయండి. కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేసిన తర్వాత అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లో మనం వెళ్ళాల్సింది ఎందులోకి అంటే లెజర్స్లో లాస్ట్ లెసన్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఇక్కడ సింగిల్ లెజర్ గురించి నేర్చుకున్నాం. ఇవాళ ఏం నేర్చుకుంటున్నామంటే మల్టిపుల్ లెజర్లో ఎలా ఎంటర్ చేయాలో ఎంట్రీస్ని నేర్చుకుంటున్నాం. చూడండి, ఇక్కడ మల్టిపుల్ లెజర్స్లో ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా. క్రియేట్లో ఏముంది, రెడ్ కలర్లో R ఉంది. క్యాపిటల్ Rని ప్రెస్ చేస్తే చూడండి, దానిలో రెడ్ కలర్లో ఉన్న Rని ప్రెస్ చేస్తే ఇది వచ్చింది. వచ్చిన తర్వాత మనం చూడండి సింగిల్ లెజర్లో ఏం చేసామంటే అన్నీ ఒక్కొక్కటి ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ దీనిలో అన్నీ ఒకటేసారి ఎంటర్ చేసేయచ్చు అన్నట్టు. చూడండి, ఇక్కడ ఆల్ ఐటమ్స్ అని తీసేసుకోండి. అండర్ గ్రూప్ దగ్గర ఇక్కడ ఆల్ ఐటమ్స్ తీసేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి, మన ప్రాబ్లం తీద్దాం. ఎవరు స్టార్ట్ చేసింది, సరే లక్ష్మణ్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్ 5 lakhs అని అన్నాం. ఓకేనా, ఎవరు స్టార్ట్ చేసారో వాళ్ళ నేమ్ రాసేయండి. లక్ష్మణ్ దేనికి ఎందుకు వస్తాయంటే క్యాపిటల్ అకౌంట్. మీకు సి మీద ఉన్నాయని రావాలంటే కీబోర్డ్లో సి బటన్ ప్రెస్ చేయండి. చూడండి, అన్నీ వస్తాయి ఇక్కడ సి మీద ఉన్నాయని. మనకు కావాల్సింది ఏంటి, క్యాపిటల్ అకౌంట్. తీసేసుకొని ఎంత పెట్టి స్టార్ట్ చేశాడు, 5 lakhs. 1 2 3 4 5 ఇచ్చేసి ఎంటర్ అని మొత్తం మీరు ఎంటర్ అనుకుంటూ వెళ్ళిపోవద్దు. ఫస్ట్ సింగిల్ లెజర్లో వేసినట్టు. దీనిలో ఏంటిదంటే ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ కూడా మనం ఇక్కడే ఎంటర్ చేసేయచ్చు. చూడండి, తర్వాత ఏంటి, పర్చేస్ ఫర్నిచర్ ఉంది కాబట్టి ఇక్కడ ఫర్నిచర్ అని టైప్ చేయండి. ఫర్నిచర్ అని ఇచ్చేసి ఎంటర్. అది దేని కిందకి వస్తుందంటే ఫిక్స్డ్ అసెట్ కిందకి వస్తుంది. F ప్రెస్ చేస్తే F మీద ఉన్నాయని వస్తాయి. చూడండి, అది ఆల్రెడీ ఫిక్స్డ్ అసెట్స్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఎంటర్ ప్రెస్ చేసాం. దాని అమౌంట్ ఎంత చూడండి, 50,000. ఓకేనా, అక్కడ టైప్ చేసాను 50,000. తర్వాత పర్చేస్ కంప్యూటర్ అని ఉంది కాబట్టి ఇక్కడ కంప్యూటర్ అని తీసేసుకొని అది దేని కిందకి వస్తుంది అంటే ఫిక్స్డ్ అసెట్ కిందకే వస్తుంది. 30,000 అని ఉంది ఆడ. ఓకే, ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ మళ్ళీ కింది లైన్కి వచ్చింది. వచ్చిన తర్వాత చూడండి, మళ్ళీ తర్వాత ఎంట్రీ ఏంటి, పర్చేస్ రా మెటీరియల్ అని ఉంది. ఓకే, పర్చేస్ రా మెటీరియల్ దేని కిందకి వస్తుంది అంటే పర్చేస్ అకౌంట్ కిందకి వస్తుంది. ఎంటర్. అమౌంట్ ఎంత, 1,50,000.
అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసాం, మళ్ళీ ఎంటర్. తర్వాత సోల్డ్ రా మెటీరియల్, సోల్డ్ ఆర్ఎం అంటే రా మెటీరియల్ సేల్స్ అకౌంట్ కిందకి వస్తుంది. ఇది ఎంత అంటే 2,50,000 పెట్టి సేల్ చేశాడు, ఎంటర్. ఎంటర్ అన్న తర్వాత మళ్ళీ మనకి ఇంకోటి నెక్స్ట్ ఎంట్రీ అంటే పేడ్ రెంట్. రెంట్ వచ్చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది, మంత్లీ పే చేస్తాం కదా. తర్వాత దాన్ని 3,000 ఎంటర్ చేసాం, ఎంటర్ ఎంటర్. మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ చూడండి ఏముందో, టెలిఫోన్ బిల్ 1,000, టెలిఫోన్ బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది కూడా ఎంత 1,000 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మళ్ళీ తర్వాతది ఏంటి, క్యారేజ్ ఆన్ సేల్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్యారేజ్ ఆన్ సేల్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత అమౌంట్, క్యారేజ్ ఆన్ సేల్స్ 2,000, ఓకేనా. తర్వాత బ్యాడ్ డెబిటార్స్ అంటే రాని బకాయిలు, ఓకేనా. ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అమౌంట్ ఇవ్వలేదు, అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ వచ్చేసి 1,000. తర్వాత క్యారేజ్ ఇన్వర్డ్స్, అంతేనా. క్యారేజ్ ఇన్వర్డ్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూడండి, అక్కడ క్యారేజ్ ఇన్వర్డ్స్ అయినా, ఓకే. క్యారేజ్ ఇన్వర్డ్స్ 1,000 ఇచ్చేసిన తర్వాత చూడండి, దీన్ని ఏం చేయాలి అంటే సేవ్ చేసేయాలి. సేవ్ ఎట్లా చేస్తారు, ఎంటర్ 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 అంటే యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అడుగుతుంది, ఎస్ అంటే ఎంటర్ అంటే యాక్సెప్ట్ అయిపోద్ది. తర్వాత మనం ఏం చేయాలని చెప్పి బ్యాలెన్స్ షీట్ చూడాలి. బ్యాలెన్స్ షీట్ ఎలా చూస్తారు, ఎస్కేప్ ప్రెస్ చేయండి మొత్తం. చేసిన తర్వాత ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో ఇక్కడ ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అందులోకి వెళ్ళేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంత రావాలి అంటే మనకు ఒకటి నెట్ చూడండి, ఇక్కడ మనం ఎంత పెట్టి స్టార్ట్ చేసాం, సేల్ చేసి పర్చేజ్ చేసాం 1,50,000, దానిలో సేల్ చేసింది ఇంత, దానిలో మనకు వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ 99,000, దానిలోకి వెళ్ళి ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ పోంగు మనకు మిగిలేదు ఎంత అంటే 93,000. చూడండి మనకు వచ్చిందా లేదా అనేది మనం ఇక్కడ రాసి పెట్టాను ఆల్రెడీ. గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి 99,000, నెట్ ప్రాఫిట్ వచ్చేసి 92,000. మన దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉండాలి అంటే 5,92,000 ఉండాలి. 5 లాక్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసాం, 92,000 మనకు ప్రాఫిట్. చూడండి ఇక్కడ 5,92,000 అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అన్నట్టు. వ్యూవర్స్, మీకు నాకు వీడియో నచ్చినట్లయితే అక్కడ లైక్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా, నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.